Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. హీరో మార్కెట్ ని మించి హెవీగా టైర్ 1 హీరోల రేంజ్ లో బడ్జెట్ పెట్టిన ఫిలిం ఎన్నో ఏళ్లు ఆగి పోస్ట్పోన్ అవుతూ ఫ్యాన్స్ లో ఆతృత పెంచేసిన సినిమా. రిలీజ్ డే విఎఫ్ఎక్స్ తో షాక్ ఇచ్చిన సినిమా. నాగార్జున గారి 6 ప్యాక్ తో హైప్ తెచ్చుకున్న సినిమా అండ్ నాగార్జున గారి కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమా అదే డమరుకం ఫిలిం. మూవీ రిలీజ్ అయ్యి నవంబర్ 23 కి 13 years కంప్లీట్ అవుతుంది. ఈ 13 years నవంబర్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో డమరుకం మూవీ ఈ రోజుకే హైయెస్ట్ గ్రాసర్ గా కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ పెట్టిందేమీ రికార్డ్ నెంబర్ కాదు, అలానే బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. చాలా లాసెస్ ని తీసుకొచ్చిన సినిమా. బట్ అయినా కూడా నవంబర్ లాంటి అన్ సీజన్ లో, వింటర్ సీజన్ లో సినిమాలకి థియేటర్ వైపు పెద్దగా ఆడియన్స్ చూడనే టైంలో నవంబర్ లో రికార్డ్ పెట్టింది ఈ సినిమా. అండ్ 2010లో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా పెట్టిన రికార్డ్ ని డమరుకం బ్రేక్ చేయగా ఈ రోజుకి నవంబర్ లో డమరుకం సినిమాదే టాప్ ప్లేస్. యాక్చువల్ గా నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి లాంటి మంత్స్ ని సినిమాలకి అన్ సీజన్ గా చెప్పుకుంటాం. బట్ ఈ 3 months లో కూడా అక్కినేని సినిమాలు గట్టిగానే రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా నవంబర్ లో అఖిల్ ఫస్ట్ మూవీ, చైతన్య, సవ్యసాచి, సాహసం శ్వాసగా సాగిపో ఇలా చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. బట్ ఏది కూడా హిట్ కాలేదు. ఈ మంత్ లో ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా దీన్ని బ్రేక్ చేయలేదంటే మాత్రం 14 ఏళ్ల పాటు రికార్డ్ ని హోల్డ్ చేయబోతుంది డమరుకం ఫిలిం. ఇన్నేళ్లు ఒక సినిమా ఒక మంత్ కి హైయెస్ట్ గ్రోసర్ గా ఉండడం చాలా రేర్ ఫీట్. సో ఆ రికార్డ్ అయితే డమరుకం పేరునే ఉండనుంది. సో లేట్ చేయకుండా చాలా మంది ఎప్పటి నుంచో అడిగిన డమరుకం డే 1 to ఫుల్ రన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 22nd ఎపిసోడ్. ఇప్పటికే 21 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే ఈ సినిమా నాగార్జున గారి కెరీర్ లో సోలో హీరోగా ఇప్పటికీ కూడా టాప్ నెంబర్. నైజంలో 1.5 కోట్ల షేర్ పెడుతూ చాలా మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఇక సీడెల్లో 1.27 కోట్ల షేర్తో ఒక రకంగా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సీడెల్లో అప్పటికి వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ ఈ సినిమా. ఇక ఉత్తరాంధ్రలో 37 లక్షలు, ఈస్ట్ లో 32 లక్షలు, వెస్ట్ లో 21 లక్షలు, గుంటూరులో 39 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు అండ్ నెల్లూరులో 18 లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిన డమరుకం ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.5 కోట్లకి చేరుకుంది, ఇంక్లూడింగ్ హైర్స్ అండ్ ఆల్. ఇది ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన ఫిగర్స్. అప్పటికి డే 1 4.5 కోట్ల షేర్ కొట్టిన టాప్ హీరోలు కొంతమంది మాత్రమే. ఇక సినిమాకి టాక్ అనేది మంచిగా రాగా వీకెండ్ కే డబుల్ డిజిట్ షేర్ అయితే అందుకుంది. ఇక ఫస్ట్ వీక్ నెంబర్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 4.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఇక సీడెల్లో 3.1 కోటి షేర్, ఉత్తరాంధ్ర 1.3 కోట్లు, ఈస్ట్ లో 83 లక్షలు, వెస్ట్ లో 67 లక్షలు, గుంటూరులో 1.3 కోట్లు, కృష్ణ 80 లక్షలు, నెల్లూరులో 60 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 13.5 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో 1.75 కోట్ల షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియా 40 లక్షలు, ఓవర్సీస్ లో 1 crore వరకు షేర్ కలెక్ట్ చేయగా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్ 16.6 కోట్లకి చేరుకుంది. నాగార్జున గారి కెరీర్ లో ఫస్ట్ వీక్ 15 కోట్ల షేర్ ఎందుకున్న ఫస్ట్ ఫిలిం డమరుకం. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 7.5 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సీనియర్ హీరోస్ లో చిరు, వెంకీ, బాలయ్య గారి తర్వాత ఆఖరిగా 7 కోట్ల షేర్ అందుకున్నారు నాగార్జున గారు, అది కూడా డమరుకం సినిమాతో. ఇక సీడెల్లో 4.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా ఉత్తరాంధ్రలో 1.8 కోట్లు, ఈస్ట్ లో 1.23 కోట్లు, వెస్ట్ లో 1 crore, గుంటూరులో 1.7 కోట్లు, కృష్ణలో 1.10 లక్షలు అండ్ నెల్లూరులో 86 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం అన్ని టెరిటరీస్ లో 1 కోటి మార్క్ అందుకోవడంలో మాత్రం మిస్ అయింది. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 19.6 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో 2.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 45 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా డమరుకం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 23.5 కోట్లకి చేరుకుంది అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 46 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బడ్జెట్ 45 కోట్ల పైనే ఉండగా ఎలా చూసినా కూడా హెవీ లాసెస్ తో ఫ్లాప్ అనిపించుకుంది ఈ సినిమా. బట్ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం చాలా మందిని అట్రాక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు చాలా మందికి ఫేవరెట్ ఫిలిం, డిఎస్పీ 50th మూవీగా గుర్తింపు. ఆల్బమ్ అయితే సూపర్ హిట్. అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చిన సినిమా. సీనియర్ హీరోస్ లో ఫస్ట్ 6 ప్యాక్ చేసిన హీరోగా నాగార్జున గారి డమరుకం సినిమాకి రికార్డు ఉంది. అలా చాలా స్పెషాలిటీస్ ఉన్న డమరుకం సినిమా నేను చూసింది DVD ప్లేయర్లో. నాకైతే సినిమా బాగానే అనిపించింది. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది డమరుకం ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.